స్తుతించి పాడెదను స్తుతుల స్తోత్రార్హుడా ఉత్సాహించి పాడెదను హృదయ సాయంత్రములు స్తుతుల సింహాసనం నీదాసీనుడా మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతును మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతును స్తుతించి పాడెదను స్తుతుల స్తోత్రాలుగా ఉత్సాహించి పాడెదను ఉదయ సాయంత్రములు గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వెదలన్నీ తీర్చావు గతకాలమంత నీవు మము కాచి కాపాడావు వెదలన్నీ తీర్చావు గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి గతిలేని మాపై నీవు మితిలేని ప్రేమ చూపి శత సంఖ్యగా మమ్ము దీవించావు స్తుతించి పాడెదను స్తోత్రాలుగా ఉత్సాహించి పాడెదను ఉదయ సాయంత్రములు కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా ఉత్తేజపరచి తృప్తినిచ్చావు స్తుతించి పాడెదను స్తోత్రాలుగా ఉత్సాహించి పాడెదను ఉదయ సాయంత్రములు స్తుతుల సింహాసనం మీదాసీనుడా మస్తుతి ఆరాధనా నీకే మస్తుతి ఆరాధనా నీకే చెల్లింతును స్తుతించి పాడెదను స్తుతుల స్తోత్రాలుగా ఉత్సాహించి పాడెదను ఉదయ సాయంత్రములు
సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే షారోను సింహమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటినే 10,000లో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే షారోను సింహమా లోయలోని పద్మమా నేను కనుగొంటినే సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను 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 సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా 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 హల్లెలూయా నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. దయామయుడా, కృపామయుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ సర్వ సృష్టిని నీ నోటి మాట ద్వారా ప్రభా సృష్టించినటువంటి మా సృష్టికర్త అయినటువంటి గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యెహోవా రాఫా, మమ్మలను స్వస్థపరిచేటువంటి దేవ, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ప్రభా నీ నామమును కీర్తించడానికి, ఇదిగోనైనా మిమ్మలను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ చక్కటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఇదిగోనైనా పరిశుద్ధుడు అయినటువంటి తండ్రివి, మహోన్నతుడు అయినటువంటి దేవుడువు, సర్వాధికారి అయినటువంటి దేవుడు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి గొప్ప తండ్రి, మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం నాయన. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వినిచున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు, మా యునైటెడ్ సంఘాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మా మధ్యన మీరు ఉండండి. ఈ వాక్యం వినిచున్నటువంటి బిడ్డలందరి హృదయాలలో మీరుగా తోడుగా ఉండమని కోరుచున్నాం. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి విశ్వాస కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. వినగలిగినటువంటి చెవులను, గ్రహింపగలిగినటువంటి మనసును మా అందరికీ మీరు దయచేసి నీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లులాగున సహాయమును దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం కొరకు మనం చదువుకుందాం. సహోదరులు అబ్రహాం గారు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేసుకొంచున్నాను. ప్రియులారా, ఈ యొక్క ఆదివార ఆరాధన కొరకే ఏర్పాటు చేయబడినటువంటి వాక్య పట్టణాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ఆది కాండము 39వ అధ్యాయము 20 నుంచి 23 వచనములు చదువుతాను, గమనించండి. అతని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతయే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఎన్నికల్లో ఫలింపజేయను గాక. ఆమేన్. వాక్యం అనంతరము శ్రీ చిట్టుబాబు గారు ప్రార్థనలో మనలను నడిపించాలని ఇరువురిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా దేవ ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా, దయగల ప్రభా, ఉచితమైన కుటుంబపడ్డ ప్రభా. అదిగో గత పరిశుద్ధ ఆదివారం నుండి ఈ పరిశుద్ధ ఆదివారం వరకు మమ్మల్ని సజీవ లెక్క కాపాడుతుంది దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఆలయాల్లో మూతబడి ఉన్నాయి ప్రభా, అయినప్పటికీ ప్రభా నీ కరుణా కటాక్షంతో ప్రభా ఈ విధంగా ప్రభా యూట్యూబ్ ద్వారా నువ్వు స్తుతించడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు, స్తోత్రాలు చేస్తున్న ప్రభా. ఈ ప్రసారాలను దీవించిన ప్రభా, ఈ పరిచయం బిడ్డలను కూడా కాచి కాపాడి ప్రభా. ఆ బిడ్డలకు కావాల్సిన సమస్త అక్కర్లు తీర్చిన శక్తికి సంబంధించి వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా నాయన ప్రభా, మా యునైటెడ్ సంఘాన్ని దీవించండి, వందనాలు ప్రభా. సంఘ బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా. అదిగో ప్రభా, చంటి బిడ్డలు బతుకుని యవ్వనులు వృద్ధుల వరకు ఉన్నారు ప్రభా. చిత్తమెత్తి ప్రభా బిడ్డలు కాచి కాపాడిన వందలు ప్రభా. ఆ బిడ్డలకు ఎటువంటి ఇబ్బందులుగా కాచి కాపాడిన వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాకు సహాయం చేయండి, వందనాలు ప్రభా. అదిగో ప్రభా, కరోనా ప్రభా వేవ్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఉన్నాం ప్రభా. భయంకర వేవ్లో ప్రభా మేమంతా గడిచాం ప్రభా. ఇగో ప్రభా, ఈ కరోనా వేవ్లో ప్రభా మా సంఘ బిడ్డలు వాళ్ళ ఆప్తులను ఎంతోమందిని కోల్పోయారు ప్రభా. ఉచితమైతే ప్రభా ఆ కుటుంబానికి ఆదరణ తోడు కాచి కాపాడిన వందనాలు ప్రభా. ఆ బిడ్డలకు పని బిడ్డలకు శాంతి సమాధానం చేయండి, వందనాలు ప్రభా. ఇంకో ముఖ్యమైన ప్రభా, మా సంఘ పిల్లలని ఇతర ప్రాంతంలో ఉన్న ప్రభా, ఇతర దేశాల్లో ఉన్నారు ప్రభా నాయన, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు, ఇతర రాష్ట్రంలో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ కాపాడిన వందనాలు ప్రభా. సహాయం చేయండి. ఆ బిడ్డలకు కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు కాచి కాపాడిన వందనాలు ప్రభా. మరి ముఖ్యమైన
మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభా. చంటి బిడ్డ బతుకుని ముద్రులకు అందరూ కాచి కాపాడండి వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా దేవా, మా సంఘంలో ప్రభా ఎంతోమంది బిడ్డలు చాలా కాలం దీర్ఘవ్యాధులతో బాధపడుతున్నారు. సహాయం చేయండి వందనాలు ప్రభా. ఆ బిడ్డలను నీ గయగల హస్తంతో స్వస్థపరచండి, నీ గాయపడిన హస్తంతో స్వస్థపరచు ప్రభా. తొందరలో ప్రభా బిడ్డలు తేరుకునే ప్రభా. సంఘానికి వచ్చి నేను స్థుతి భాగ్యం కలిగింది వందనాలు ప్రభా. అలాగే ప్రభా కరోనా వైరస్తో బిడ్డలు ప్రభా చాలామంది బాధపడి ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలకు రక్షణ అనుగ్రహించారు, క్షేమం అనుగ్రహించారు ప్రభా. ఆ బిడ్డలు కూడా ఇంటి దగ్గర ప్రభా సేవ తీర్చుండగా సహాయం చేయండి. వారిని కూడా కాచి కాపాడు వందనాలు ప్రభా. ముఖ్యంగా ప్రభా అయినా ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కాచి కాపాడిన ముఖ్యంగా ప్రభా. మా సంఘం కాపర్లను దీవించండి ప్రభా. కాపర్లు కుటుంబాలను దీవించి వందనాలు ప్రభా. నాయన నీకే స్తోత్రాలు నాయన ప్రభా. ఆ బిడ్డలను ప్రభా ఈ కరోనా సమయంలో ప్రభా ఎంతో కాచి కాపాడారు. ఆ బిడ్డలకు కుటుంబాలకు ఎటువంటి శోధనలకు కాచిపాడు నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్న ప్రభా ముఖ్య ప్రభా. అలాగే ప్రభా మా సంఘంలో ప్రతి బిడ్డను కాచి కాపాడిన వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా బ్రాంచ్ సంఘాన్ని ప్రభా 13 గ్రామ సంఘాలు దీవించండి ప్రభా. ప్రభా ఈరోజు ప్రభా తృతీయ వార్షికోత్సవం జరుపుతుండగా సహాయం చేయండి ప్రభా. ఇక్కడ జరిగే కార్యక్రమం సఫలం చేయండి ప్రభా. ఆ సంఘం పెద్ద వెళ్తుండగా సహాయం చేయండి. క్షేమంగా వెళ్ళి అక్కడ జరిగిన కార్యక్రమం సక్రమంగా జరిగి మరి క్షేమంగా తిరిగి వచ్చి తోడుకొని కాపాడు ప్రభా. ఇక్కడ సంఘ కాపరిని సంఘం దీవించండి వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మా సంఘ గురువులను దీవించండి ప్రభా. గురువులను కార్యక్రమాలు దీవించి వందల పాలుగా సంఘ నాయకులను దీవించండి ప్రభా. బిగో ప్రభా బిడ్డల పరిచర్యలు చేసుకుండగా సహాయం చేయండి. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చండి, మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ముఖ్యంగా ప్రభా ఆ బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంఘంను ఐక్యంగా జరిగించుటకు వారి కృపాదారి వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మా దీనదాసుడు ప్రభా ఈరోజు నీ వాక్యం అందించుండగా సహాయం చేయండి. ఆ బిడ్డకు మంచి జ్ఞానమును కలిగించండి ప్రభా. ఆ వాక్యం ఇచ్చుండగా ప్రభా మేము మనసులో మేము తీర్చుకునే ప్రభా ఆ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం అనుగ్రహించండి ప్రభా. నిశ్చితమైతే ప్రభా మరి ఒకసారి మేమంతా ఈ విధంగా కూటుకునే ప్రభా నేను సూచించే భాగ్యం కలిగించేందుకు మా రక్షణ పుణ్యంన అతి ముఖ్యమైన బ్రతిమాలు పాటించాడు కొంచెం నా పరమ తండ్రి ఆమేన్. దేవునికే చెందును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నేను ఆలోచన చేస్తున్నాం, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. కనుక మీరందరూ తగినటువంటి రీతిగా మరి ఈ యొక్క కరోనా సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలని దేవుని సేవకుడిగా ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినము ప్రత్యేకముగా మరి మన సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి బ్రాంచ్ చర్చి మరి యునైటెడ్ చర్చ్ పెదముషిరువాడ జరుగుతున్నటువంటి ఆ సంఘము ఈ దినము 3వ వార్షికోత్సవం 3rd యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి సమయంలో మరి సంఘం అంతటిని కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మరి దేవుడు రాబోతున్నటువంటి దినాలలో ఆ సంఘాన్ని ఇంకను దీవించి ఆశీర్వదించి మన మెయిన్ చర్చ్ లాగానే ఆ సంఘము కూడా దినదినము అభివృద్ధి పొందుతూ రాబోతున్నటువంటి దినాలలో దేవుడు తన పరిచర్య నిమిత్తమే ఆ సంఘాన్ని అనేక ఆత్మలను సంపాదించడంలో ఆ సంఘము ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించాలని ఆ దేవుని పేరిట ఈ సమయంలో ఆ సంఘము 3వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఆ సమయంలో మరి సంఘానికి సంఘ విశ్వాసులైనటువంటి మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం. మరి కొంతమంది మన సంఘ పెద్దలైనటువంటి వారు అలాగే దైవజనులైనటువంటి వారు సంఘ కాపరులైనటువంటి వారు వెళ్ళి అక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి ఆ వార్షికోత్సవ ఆరాధనను జరిపించుండగా ప్రియ పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ ఆరాధనలో ఉండాలని, అంతేకాకుండా ఆ ఆరాధనలో జరుగుతున్నటువంటి సమయంలో దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి అనేకమైన నూతన ఆత్మలను దేవుడు ఆ సంఘానికి అనుగ్రహించులాగున మీరందరూ కూడా అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని, దినదినము ప్రవర్తమానమై అభివృద్ధి చెందాలని, మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా మన బ్రాంచ్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి సంఘ కాపరి రెవరెండ్ బి సూర్యపాల్ గారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్నటువంటి పరిచర్యను దేవుడు దీవించి ఆశీర్వదించి రాబోతున్నటువంటి దినాలలో వారి ద్వారా అనేక ఆత్మలను సంపాదించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు వారికి తోడై ఉండి వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ దినము ధ్యానముగా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో ఆదికాండము నుండి 39వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి మాటలను ఈ సమయంలో మనము ధ్యానం చేయాలని ఆశపడుచున్నాను. ముఖ్యంగా 20వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ దినము మనము ధ్యాన భాగముగా ప్రియ సహోదరులు అబ్రహాం గారు చదివి వినిపించగా మనం విన్నాం. కనుక చదివినటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ సమయంలో నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. ఇదేనో ధ్యాన భాగముగా చదివినటువంటి లేఖన భాగాన్ని బట్టి ఆ ధ్యాన అంశముగా బంధకాలలో దేవుని సన్నిధి అనేటువంటి అంశాన్ని, ఆ టైటిల్ని ఈ సమయంలో మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుచున్నాను. ఈ భాగంలో ఈ 39వ అధ్యాయంలో యోసేపు జీవితాన్ని గురించినటువంటి విషయాలు మనకి కనబడతాయి. ఇది యోసేపు జీవితంలో జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనని నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా మన జీవితంలో ఇలాంటి శ్రమలు, కష్టాలు అనుభవించవలసినటువంటి అవసరత విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మనకు ఎదురవుతుంటాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనం ఏమీ తప్పు చేయకపోవచ్చు, మనము దేవుని ఎదుట నిర్దోషులుగాను, లేదంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిగాను దేవుని ఎదుట మనం నీతివంతులుగా ఉండవచ్చు, ఏ పాపము చేయనటువంటి వారముగా ఉండవచ్చు, ఏ తప్పు చేయనటువంటి వారముగా ఉండవచ్చు. కానీ కొన్నిసార్లు ఇలాంటి సందర్భాలలో కూడా మనం నీతిగా ఉన్నా, న్యాయముగా ఉన్నా, యథార్థముగా ఉన్నటువంటి సందర్భాలలో కూడా అనుకోనటువంటి రీతిగా కొన్ని సందర్భాలు మన జీవితాలలో ఏర్పడుతూ ఉంటాయి. అయితే అది మనకు తెలియకపోవచ్చు. ఎందుకు ఇలాంటి శ్రమ, ఇలాంటి బంధకాలు నా జీవితంలో కలుగుతున్నాయి అని మీరు అనుకోనవచ్చు. కానీ దాని వెనుకల దేవుని యొక్క హస్తము, లేదంటే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. కొన్నిసార్లు మనకి ఆ పరిస్థితులు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ పరిస్థితులను అనుమతించినటువంటి దేవునికి సమస్తమును ఎరిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమే ఉన్నాం. కనుక ఈ సమయంలో యోసేపు జీవితంలో జరిగినటువంటి ఈ సంఘటన మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో కొన్ని సందర్భాల్లో జరిగినప్పుడు మనం ఏ విధముగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధముగా ప్రతిస్పందించాలి, ఏ విధముగా మనం ఉండాలి అనేటువంటిది యోసేపు జీవితాన్ని గురించినటువంటి విషయాలు మనకి చాలా నేర్పించేటువంటి రీతిగాను యోసేపు యొక్క జీవితము మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి కొన్ని పాఠాలు నేర్పించేటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఈ అంశాన్ని నేను ధ్యానం చేయాలని ఆశపడుచున్నాను. కనుక ఇలాంటి సందర్భాలలో దేవుడు ఎలా మనకి సహాయం చేస్తాడు, మనం కష్టాలలో ఉన్నప్పుడు మనం ఏ తప్పు చేయకుండా, కొన్నిసార్లు ఇరుకులు వచ్చినప్పుడు, మనం ఏ తప్పు చేయకపోయినప్పటికీ, కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని కష్టాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలి అనేటువంటిది మనం నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక అలాంటి నేర్చుకోవడానికి మనకి బాగా సహాయం చేయగలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ని ఈ సమయంలో పాత నిబంధన గ్రంథం నుండి మీకు అందించాలని నేను ఆశపడుచున్నాను. కనుక యోసేపు మనందరికీ తెలిసినటువంటి వాడే, మనం చాలాసార్లు ధ్యానం చేసినటువంటి వాళ్ళమే. కనుక అన్నదమ్ముల చేత అమ్మివేయబడినటువంటి వ్యక్తులుగా మనకు కనబడుచున్నాడు. ఇస్మాయేలులైనటువంటి వారు యొక్క యోసేపును కొనుక్కుని వారు తీసుకుని వెళ్ళి యోసేపును ఐగుప్తులకి అమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బాల్యకాలం నుండి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా యోసేపు జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తండ్రి దగ్గర అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు, భక్తిని నేర్చుకున్నటువంటి వాడుగా యోసేపు మనకు కనబడుచున్నాడు. బాల్యకాలం నుండే దర్శనాలను, కళలను కనేటువంటి ఆ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు యోసేపుకు అందించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక తను అన్నదమ్ముల చేత అమ్మివేయబడినటువంటి వాడుగా ఉన్నప్పటికీ ఆ దేవుడు యోసేపును విడిచిపెట్టకుండా ఎలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు యోసేపునకు అనుగ్రహించినాడో ఈ భాగంలో మనము చూడగలిగినటువంటి వారముగా ఉన్నాం. కనుక యోసేపు అన్నల చేత అమ్మవేయబడిన తర్వాత, గోతిలో త్రోసివేయబడినటువంటి తర్వాత, మరి ఇస్మాయేలులైనటువంటి వారికి అమ్మివేయబడిన తర్వాత మరి ఒక యవనస్తుడిగా పొతీఫరు యొక్క ఇంటిలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పొతీఫరు ఇంట్లో తను జీవిస్తున్నటువంటి సమయంలో అతడు చాలా నీతివంతుడిగాను, యథార్థవంతుడిగాను, సత్యవంతుడిగాను జీవిస్తున్నటువంటి సమయంలో ఆ పొతీఫరు యొక్క ఆ కుటుంబంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా కూడా ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే తన యవనకాల జీవితాన్ని ప్రారంభించినటువంటి వాడుగా మనకు యోసేపు కనబడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు.
యోసేపు యొక్క ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపు ఆ పొతీఫరు యొక్క ఇంటిలో ఎలాంటి నమ్మకస్తుడైనటువంటి పనివాడుగా ఆ బానిసగానే ఆ గృహంలోనికి వెళ్ళినాడు. కానీ ఆ బానిసగా ఉన్నటువంటి ఆ పొతీఫరే మరి ఎలాగూ పొతీఫరు యొక్క గృహంలో కూడా ఆ ఇంటిలో కూడా తను నమ్మకస్తుడిగా ఉండటం వలన పొతీఫరు ఆ యోసేపును నమ్మినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తన ఇల్లంతటిలో కూడా యోసేపునకు అప్పగించి ఆ బాధ్యతలన్నీ కూడా యోసేపునకు అప్పగించినటువంటి వాడుగా పొతీఫరు మనకు కనబడుచున్నాడు. అలాంటి పొతీఫరు యొక్క జీవితంలో అనుకున్నటువంటి రీతిగా మరి పొతీఫరు యొక్క భార్య వలన ఒక శోధనకు మనం గురైనట్లుగా మనం చూస్తున్నాం. కనుక తన జీవితంలో జరిగినటువంటి సంఘటన యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 39వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనము మొదటి భాగంలో ఉన్నటువంటి ఆ విషయాలు నేను చదవాలని ఆశపడుచున్నాను. యోసేపును ఐగుప్తును తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరు ఒక ఐగుప్తుడును అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతనిని కొనెను. కనుక యోసేపు అమ్మబడినటువంటి వాడుగాను అతడు ఐగుప్తునకు తీసుకుని రాబడినటువంటి వాడుగాను ఇష్మాయేలులైనటువంటి వారు ఆ రాజు సంరక్షకుడైనటువంటి ఐగుప్తుడే రాజు యొక్క సంరక్షకుడైనటువంటి పొతీఫరు యొక్క గృహంలో అతడు చేరినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ 2వ వచనంలోనే చెప్పబడుతుంది, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడేను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించును. కదండి, చాలా ప్రాముఖ్యముగా ఒక బానిసగా అమ్మబడినటువంటి వాడు దేవుడు తనకు తోడై ఉండడం వలన ఎలాంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క నామము నెరిగినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి యోసేపు దినదినము ఎలాగో అభివృద్ధి పొందుతూ ఎలాంటి ప్రవర్తమానం చెందుతూ ఆ దేవుని యొక్క నామమును ఘనపరిచేటువంటి వాడుగా యోసేపు మనకి కనబడుచున్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఇలాంటి యోసేపు జీవిస్తున్నటువంటి ఆ సమయంలో అనుకున్నటువంటి రీతిగా ఒక శోధనలోకి తను వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పొతీఫరు యొక్క భార్య తనను ప్రేమించి లేదంటే తనతో శయనించమని అడిగినటువంటి సందర్భంలో అతడు అక్కడ నుండి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఆ యొక్క తను యథార్థముగా జీవించినటువంటి దానికి ప్రతిఫలముగా లేదు అంటే తను దేవుని యందు నమ్మకము కలిగినటువంటి వాడుగా జీవిస్తున్నందుకు గాను యోసేపుకి ఇలాంటి యొక్క శోధన తన జీవితంలో కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి అంతేకాకుండా అతడు పట్టబడినటువంటి వాడై మరి పొతీఫరు యొక్క భార్య అబద్ధం చెప్పినట్లుగా కూడా ఈ 39వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. చివరికి యోసేపును చెరసాలలో వేయించబడినటువంటి వాడుగా మనకి కనబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఏర్పడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. యోసేపు కలిగినటువంటి భక్తి కానీ యోసేపు మరి నీతివంతుడిగా జీవించడం వలన కానీ మరి దేవునికి భయపడిన వాడుగా కానీ మనం చూస్తున్నటువంటి సందర్భంలో మరి నీతిమంతులైనటువంటి వారికి ఇలాంటి ఆపదలు వస్తాయా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది, నీతిమంతులకు కలిగేటువంటి ఆపదలు అనేకము అయినప్పటికీ యెహోవా వారిని తప్పించును అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఇలాంటి సందర్భాలలో మరి నీతిగా జీవించినటువంటి ఈ సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా జీవించినటువంటి ఈ సందర్భంలో తను సరసాలలో వేయించబడినటువంటి వాడుగా మనకు కనబడుచున్నాడు. ఇలాంటి పరిస్థితి ఒకవేళ మన జీవితంలోనే కలిగినట్లయితే మనం ఏ విధముగా ప్రతిస్పందిస్తాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటాం. చాలాసార్లు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, చాలాసార్లు మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, చాలాసార్లు ఏదైనా బంధకాలు మనకు కలిగినప్పుడు, చాలాసార్లు శోధన వచ్చినప్పుడు, చాలాసార్లు మనకి వేదన కలిగినప్పుడు, చాలాసార్లు మనకు బాధ కలిగినప్పుడు మనం ప్రశ్నించుకుంటాము, మనల్ని మనం అడుక్కుంటూ ఉంటాము, ఎందుకు నా జీవితంలో ఇలాగ జరిగింది అని చాలాసార్లు మనల్ని మనమే ప్రశ్న వేసుకుంటాం. లేదంటే నేను బాగానే ఉన్నాను కదా, నేను అన్నీ చక్కగా చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నీతివంతుడుగా ఉంటున్నాను కదా, యథార్థముగా నేను జీవిస్తున్నాను కదా, విశ్వాసముతో జీవిస్తున్నాను కదా, అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఈ రీతిగా కలిగిందని చాలాసార్లు మనం ప్రశ్న వేసుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితంలో కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని పరీక్షలను అనుమతిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఈ సమయంలో ఈ భాగంలో ఉన్నటువంటి ఒక 3-4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను
నేను మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఈ 3-4 విషయాలు మన జీవితంలో కూడా కలిగేటువంటి రీతిగానే మనకు కనబడుచున్నాయి. మొట్టమొదటిగా బాగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, డోంట్ డిమాండ్ టు అండర్స్టాండ్. అంటే మనం పరిస్థితులను మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, మనం అర్థం చేసుకోవడానికి, లేదంటే దేవుని మనము ప్రశ్నించడానికి మనము ఏ మాత్రపు వారము కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఒక ప్రశ్న మన జీవితంలో కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాంటి శ్రమలు మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి సమయంలో ఇలాంటి శోధనలు, ఇలాంటి ఇరుకులు, ఇలాంటి ఇబ్బందులు కలిగినప్పుడు మనము ఏమి చేయకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనమంట దేవుని సన్నిధిలో ఎన్నడూ కూడా మనము దేవుని ప్రశ్నించేటువంటి వారముగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మన జీవితంలో కలిగినటువంటి ఏ సందర్భమైనను సరే అది మనము దేవుణ్ణి ప్రశ్నించేటువంటి రీతిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదు అంటే, దేవా ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి కలిగింది అని దేవుని మనం ప్రశ్నించేటువంటి రీతిగా మనము ఎన్నడూ కూడా ప్రశ్న వేయకూడదు. లేదంటే దేవుడు చూడడం లేదా, లేదంటే దేవుడికి అర్థం కావడం లేదా అనేటువంటి ప్రశ్నలు మన జీవితంలో ఎన్నడూ వేయకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక యోసేపు జీవితంలో ఈ కార్యము జరగడం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము, అది ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఆ సమయంలో అది యోసేపునకు అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనకు కలిగేటువంటి బాధల్లో కానీ, మనకు కలిగేటువంటి శ్రమల్లో కానీ, మనకు కలిగేటువంటి వేదనలో కానీ, మనకు కలిగేటువంటి వాటన్నిటిలో కూడా చాలాసార్లు ఈ పరిస్థితులు మనకు అర్థం కాకపోవచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దాని వెనకాల దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క కార్యములు ఎన్నటికీ అవి దేవునికి కనబడేటువంటివిగానే ఉంటాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగానే ఇక్కడ యోసేపు ఏ తప్పు చేయనటువంటి వాడుగానే మనకు కనబడుతున్నాడు. ఏ లోపము లేనటువంటి వాడుగానే ఉన్నాడు. ఎలాంటి అక్రమము తను చేయనటువంటి వాడుగానే ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, దేవుణ్ణి ఎన్నడూ కూడా మనము ప్రశ్నించేటువంటి వారముగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి, లేదంటే దేవా నీకు అర్థం కావటం లేదా ఈ పరిస్థితులు, నేను ఎంత చక్కగా ఉన్నాను, ఎంత భక్తిగా ఉన్నాను, నీ యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాను, నువ్వు నన్నేంటి తీసుకుని వెళ్ళి ఇలా జైల్లో వేసేవని అనేటువంటి మనసు కానీ, లేదు అంటే మన జీవితాలలో ఏంటి ప్రభువా నేను బాగానే ఉన్నాను కదా, మరి నేను బాగానే నిన్ను ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాను కదా, నీ యందు విశ్వాసం కలిగినటువంటి వాడుగాను, నీ యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగానే ఉన్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఇలాంటి కష్టం వచ్చిందని మనం ఎన్నడూ కూడా దేవుడిని ప్రశ్నించేటువంటి వారము గాను, లేదంటే మనకు కలిగినటువంటి కష్టములో దేవుణ్ణి అర్థం చేసుకోమని మనము అడిగేటువంటి ప్రయత్నము మనం ఎన్నడూ కూడా చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు, నేను కొన్ని రిఫరెన్సులు మీకు చూపించాలని నేను ఆశపడుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథంలోనికి వద్దాం, క్షమించండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఈ మాటలు నేను చేస్తున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయు. కనుక ఏమంటున్నాడంటే, ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి బంధకాలు, లేదంటే ఇలాంటి శోధనలు, ఇలాంటి ఇరుకులు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. ఏమంటున్నాడంటే, మనకున్నటువంటి జ్ఞానాన్ని కానీ, మనకున్నటువంటి ఆలోచనలు కానీ, మనకున్నటువంటి తెలివితేటలు కానీ మనం ఉపయోగించకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశము వలన మనకు కలిగినటువంటి శ్రమ కానీ, దేవుని ఆలోచనల నుండి పుట్టినటువంటి శ్రమ కానీ, దేవుని యొక్క సంకల్పంలో నుండి, ఆయన చిత్తంలో నుండి కలిగినటువంటి ఈ శ్రమలను అర్థం చేసుకోవడానికి దేవుని ఆత్మే మనకు కావాలి, కానీ మన సుబుద్ధిని ఆధారము చేసుకొనకూడదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసింది. అనగా ఇక్కడ యోసేపును జ్ఞాపకం చేసుకుంది.
యోసేపు చాలా నీతివంతుడిగానే జీవించినాడు. యోసేపు చాలా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగానే ఉన్నాడు. యోసేపు చాలా దేవుని యందు దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగానే కనబడుచున్నాడు. కానీ అనుకోనటువంటి పరిస్థితుల్లో పొతీఫర్ యొక్క భార్య వలన తాను జైలుకు వెళ్ళవలసి వచ్చింది, తను బంధకాలలోకి వచ్చింది. కనుక ఇలాంటి సందర్భంలో యోసేపు ఏం చేయలేదు అంటే తన సుబుద్ధిని ఆధారం చేసుకొనలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసినాడు. అంటే ఈ యొక్క ప్రయత్నంలో లేదంటే ఈ జైలు నుంచి నేను ఎలాగూ బయటపడాలి అని తను అబద్ధాలాడినట్లుగా లేదంటే తన సుబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి వాడుగా మనకు కనబడడం లేదు. లేదంటే పొతీఫర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇలాగ చేయలేదు, నీ భార్యనే నన్ను ఇలాగ ప్రేరేపణ చేసింది కనుక నాదేమి తప్పు లేదు అని వెళ్ళి తను ఏం చేయలేదు అంటే పొతీఫర్ దగ్గర తను ఏమీ చెప్పుకోవడానికి తను ప్రయత్నం చేయలేదు. తను ఏ విధమైనటువంటి మానవ ప్రయత్నం తను చేయలేదు. ఎన్నడూ కూడా తన సుబుద్ధిని ఆధారము చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఏమంటున్నాడు? నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అంటే తను దేవుని యందు నమ్మిక ఉంచినాడు కాబట్టి దీని వెనక ఏదో దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది అనేటువంటి ఆలోచన యోసేపు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి తన సుబుద్ధిని తన ఆధారము చేసుకోలేదు, కానీ తను పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచినాడు. తన ప్రవర్తన విషయంలో కూడా ఏమంటున్నాడు? ఈ 6వ వచనంలో తన ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకున్నాడు. ఆయన అధికారం తన ప్రవర్తన అంతటి మీద కూడా దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు. కనుక తను ఏం చేసినాడో తనకు తెలుసు. తను ఏ తప్పు చేయలేదు. పొతీఫర్ భార్య విషయంలో తను ఏ తప్పు చేయలేదు. ఇలాంటి దుష్కార్యం నేను చేసి దేవుని ఎదుట నేను ఎలాగూ దోషిగా నిలబడతానని అక్కడి నుండి పారిపోయినటువంటి వాడుగా కనబడుచున్నాడు. కానీ తను ఏ తప్పు చేయలేదు. తన ప్రవర్తన మీద తను నమ్మకం ఉంచుకోలేదు. తన ఆలోచనలు కాదు, కానీ యెహోవా యందు పూర్ణ హృదయముతో దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి వాడుగా మనకి యోసేపు కనబడుచున్నాడు. కాబట్టి తన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి లోబడినటువంటి వాడుగా యోసేపు మనకు కనబడుచున్నాడు. కాబట్టి అక్కడ దేవుడు యోసేపునకు తోడై ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక మన జీవితాల్లో కలిగేటువంటి ఈ సందర్భాలలో, మన జీవితాలలో కలిగేటువంటి శోధనలు, మన జీవితాలలో కలిగేటువంటి ఇరుకులలో, మన జీవితాలలో కలిగేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులలో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఎన్నడూ కూడా మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడమే మనం చేయవలసినటువంటి పని అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం నేను చదువుతున్నాను. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడవడు, వెలుగు లేకయే చీకటిలో నడిచేవాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారులారా, మీ అగ్ని జ్వాలలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరవులలో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారే పండుకొనిదురు. దేవుడు ఏమంటున్నాడు చేయన? ఇది నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. ఎలాంటి పరిస్థితుల గురించి చెప్తున్నాడు అంటే అగ్ని మండుచున్నటువంటిది, లేదు అంటే వెలుగు లేకయే చీకటిలో నడుచువారు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం. అంటే కొన్ని సందర్భాలలో వెలుగు లేకుండా మనము చీకటిలోనే నడుస్తున్నటువంటి సందర్భాలు, అంటే భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ప్రయాణము చేయుచున్నటువంటి వారముగా ఉన్నాము. లేదు అంటే కొన్ని సందర్భాలలో అగ్ని అనేటువంటి మాటను ఇక్కడ పెట్టుచున్నాడు. అగ్ని కొరవలలో పండుకునిచున్నటువంటి వారులారా, లేదు అంటే అగ్ని మధ్యన నడుచుచున్నటువంటి వారులారా, ఇదిగో ఇది నా చేతి వలన మీకు కలిగిచున్నది అనేటువంటి మాట జ్ఞాపకం. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో కొన్నిసార్లు మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు, గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు, అగ్ని మధ్య నడిచేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో యెహోవాకు భయపడేటువంటి వారు ఎవరు అనగా ఇలాంటి సందర్భాలలో మనం చేయవలసింది ఏంటంటే దేవునికి భయపడుచు మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన చిత్తానికి మన జీవితాల్లో తల యొగ్గవలసినటువంటి వారమే ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఇలాంటి సందర్భాలు, మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి సందర్భాలు మనకు కలిగిచున్నటువంటి ఈ తరుణాలలో మనము దేవుని చిత్తానికి మన జీవితాన్ని
వదిలిపెట్టాలి, కానీ మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు మనకు కనబడుచున్నారు. వారి జీవితాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి జీవితంలో కూడా కలిగినటువంటివి, వారు ఏ తప్పు చేయకుండా వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పటికీ దేవుడు వారి జీవితంలో కొన్ని శ్రమలను అనుమతించినాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. వారిలో మొట్టమొదటిగా ఏ తప్పు చేయకుండా శ్రమ అనుభవించినటువంటి వారిని మనం చూసినట్లయితే యోబు మనకు కనబడతాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్ యోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యోబు మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగాను, నీతివంతుడుగాను, యథార్థవంతుడైనటువంటి వాడుగాను మనకు కనబడుచున్నాడు. ఎలా దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కానీ తను ఏ తప్పు చేయలేదు, కానీ తన జీవితంలో కొన్ని శ్రమలను తను పడవలసినటువంటి అవసరత ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి కుమారులను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి కుమార్తెలను పోగొట్టుకున్నాడు, తనకున్న ఆస్తిని పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. తనకి ఏమీ లేనటువంటి వాడుగా మిగిలిపోయినాడు. దేవుని బిడ్డలారా, ఏ తప్పు చేయకుండానే తన సమస్తమును పోగొట్టుకున్నటువంటి వాడుగా మనకు కనబడుచున్నాడు. కానీ యోబుకు అర్థం కాలేదు ఏంటంటే ఎందుకు నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అన్నటువంటి విషయము యోబు ఏ విధంగా అర్థం చేసుకున్నాడో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తన జీవితంలో ఒకవేళ యోబు నాకు అర్థం కాలేకపోవచ్చు. ఈ పరిస్థితులు రావడానికి నేను బాగానే ఉన్నాడు కదా, నీతివంతుడిగానే ఉన్నాడు కదా, దేవుడే చెప్తున్నాడు కదా, బుద్ధివంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యోబుని మీరు చూశారా అని దేవుడే నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎంత నీతిగా ఉన్నటువంటి నా జీవితంలో ఎందుకు ఇలాంటి శ్రమలు నా జీవితంలో కలిగినాయి? అతను ఎలాంటి మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడో మనకు తెలుసు. అతనికి కురుపులతో బాధపడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. తనను గీక్కుర్చున్నటువంటి వాడుగా, తన శరీరాన్ని గీక్కుర్చున్నటువంటి వాడుగా మనకు కనబడుచున్నాడు. దేవుని బిడ్డ ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో తను వెళ్ళిపోయినాడో మనము దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినాం. ఏం తప్పు చేశాడని యోబు జీవితంలో ఇలాంటి శ్రమ కలిగిందని మనం అర్థం చేసుకోవాలి. యోబు ఏ తప్పు చేయకపోయినప్పటికీ తన జీవితంలో ఇలాంటి శ్రమ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భాలలో మనం ఏ తప్పు చేయకపోయినా మన జీవితంలో కూడా యోబు లాంటి జీవితంలో కలిగినటువంటి శ్రమలు ఒకవేళ మన జీవితంలో అన్ని కలగపోయినా కొన్నిసార్లు మన జీవితంలో కలిగినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తాము? యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ విషయంలో కూడా యోబు పాపము చెయ్యలేదు అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఏ తప్పు చేయనటువంటి హబక్కు కూడా ప్రశ్నిస్తున్నాడు. దేవుడు ప్రశ్నిస్తాడు. ఒక హబక్కు గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుచున్నాను. ఎందుకంటే హబక్కు చాలా బాధపడిపోతున్నాడు. అయ్యో, దేవుని ప్రజలైనటువంటి వారు నశించిపోతున్నారు, దేవుని ప్రజలైనటువంటి వారు వేదన పొందుతున్నారు, దేవుని ప్రజలైనటువంటి వారు నాశనములకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుళ్ళు అడుగుతున్నటువంటి సందర్భాల్ని హబక్కుకు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే, 6-7 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ చెప్తాడు కదా హబక్కుకి, నువ్వు ఇలా అంటున్నావు కానీ ఇంకా నేను ఎవరిని పంపిస్తున్నానో తెలుసా? ఆలకించుడి, తనని కాని ఉనికి పట్టులను ఆక్రమించవాలని బూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకరమైన జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వము నిధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు కదా. ఒక ప్రక్కనైతే శ్రమలు పొందుతున్నారు, ఓ పక్కనైతే బాధ పొందుతున్నారు, ఓ పక్కనైతే అన్యాయముగా ఇశ్రాయేలులైనటువంటి వారు వేదన పొందుతున్నటువంటి సమయంలో హబక్కుకు అడుగుతున్నాడు, ప్రభువా ఏంటి శ్రమలేంటి, నీ ప్రజలైనటువంటి వారికి ఇలాంటి కష్టాలేంటి, నీ ప్రజలైనటువంటి వారికి ఇలాంటి శ్రమలేంటి? మేము మీ ప్రజలము కదా, నువ్వు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలము కదా, మరి నువ్వు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలకు నువ్వు ఇన్ని కష్టాలు ఎలా అనుమతించావు ప్రభువా అని హబక్కుకు అడుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు ఏమని చెప్తున్నాడు చేనా? నువ్వు ఎలాగనుకుంటున్నావా? అయితే ఇదిగో నేను చెప్తున్నాను, వీళ్ళు కల్దీలైనటువంటి వారిని నేను వారి మీదకి నేను రేపుచున్నాను. ఓ ప్రక్కన శ్రమలు పడుతుంటే ఇంకో ప్రక్కన ఏమంటున్నాడు అంటే, అంతకంటే భయంకరమైనటువంటి శ్రమలు మీ మీదకి రాబోతున్నాయి అంటారు కదా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, మూలిగే నక్క మీద తాటికే పడినట్టుగా.
మూలిగే నక్క మీద తాటికాయ పడినటువంటి రీతిగా అలా చందనముగా ఈ భాగం మనకు కనబడుచున్నది. ఏ విధమైనటువంటి తప్పు చేయకపోయినప్పటికీ, ఏ విధమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు జీవితంలో ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలాంటి కష్టములు వస్తాయి కదండి. 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే హబక్కు గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఏమంటాడు? హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకించకుందు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టిచున్నాను, నీవు రక్షింపగా ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీవేళ ఊరకనే చూచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నది, జగడమును కలహమును రేగుచున్నవి కదా. ఎక్కడ చూసినా జగడాలు, కలహాలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రభా. ఎందుకు ప్రభా ఇవన్నిటిని నన్ను చూడనిస్తున్నావు అని అడుగుతుంటే దేవుడు 6-7 వచనాల్లో మరీ ఎక్కువైనటువంటి శ్రమలు మీ మీదకు రాబోతున్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, కొన్నిసార్లు పరిస్థితులు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం కదండి. ఏ విధమైనటువంటి పాపము చేయలేకపోయినప్పటికీ కూడా శ్రమ అనుభవించినటువంటి వారిలో జాన్ ద బ్యాప్టిస్టు, యోహాను, బాప్టిజం ఇచ్చేటువంటి యోహాను కూడా. యోహాను దేవుని ఎదుట నిర్దోషిగాను, దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వాడుగాను, ఇదిగో దేవుని కంటే ముందుగా దేవుని రక్షణ సువార్తను ప్రకటించినటువంటి జాన్ ద బ్యాప్టిస్ట్ విషయంలో ఏం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే కదా. హేరోదుని హెచ్చరించినప్పుడు, ఇదిగో నీ తమ్ముడు భార్య అయినటువంటి హేరోదియను ఉంచుకున్నావు, ఇది తప్పు అని చెప్పినప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయించినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఆ చెరసాలలో వేయించినట్లు విధానాలు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఏం చేసినారో మనందరికి తెలుసు కదా. ఆ చెరసాలలోనే యోహాను తల కొట్టించి పల్లెములో పెట్టుకుని తీసుకువచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వెళ్ళారా, మరి యోహాను ఆలోచన చేసుకోవచ్చు, అయ్యో నేనేం తప్పు చేశాను, తప్పని చెప్పడము అది తప్పు కాదు కదా అనేటువంటి ఆలోచన యోహాను జీవితంలో కలిగి ఉండవచ్చు. కానీ దాని జీవితంలో దేవుని చిత్తమునకే లోబడినాడు, కానీ ఎన్నడూ కూడా తను దేవునికి వ్యతిరేకముగా జీవించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు. అంతేకాకుండా పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదివినట్లయితే 8వ వచనం నుంచి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుండి మనం దేవుని వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ మేము ఎటుపోయినాను శ్రమ అనుభవించున్నాము, ఇరుకులో ఉన్నప్పటికీ, వేదనలో ఉన్నప్పటికీ దేవుడు మమ్మల్ని తప్పించున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు బిళ్ళారా, మరి పౌలు ఏ విధమైనటువంటి తప్పు చేశాడని ఎటుపోయినాను శ్రమను మాట్లాడుతున్నాడు. ఎటుపోయినాను శ్రమ కలుగుతుంది, అయినను దేవుడు విడిపిస్తున్నాడని చెప్తున్నాడు. ఎటుపోయినాను ఇరుకులని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినాను దెబ్బలే అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినాను హింసలే అంటున్నాడు. ఎందుకు పొందుచున్నాడు? యోబు ఏ తప్పు చేయలేదు, హబక్కుకు ఏ తప్పు చేయలేదు, జాన్ ద బాప్టిస్ట్ ఏ తప్పు చేయలేదు, ఇదిగో పౌలు గారు కూడా ఏ తప్పు చేయలేదు. అయినా కూడా దేవుని చిత్తానికి వారు లోబడి ఈ శ్రమలు దేవుని వలన మాకు కలిగినవని సంతోషముగా అనుభవించడానికి వారు ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు అనేటువంటి మాట జ్ఞాపకం చేశాను. కనుక మన ఆలోచనలు దేవుని ఆలోచనలాగా ఉండగలిగినట్లయితే అది మనకి మేలు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తాం. కనుక ఇలాంటి 2వ భాగంలోనికి వస్తున్నాను. 2వ భాగంలో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. మొదటి భాగంలో మనం దేవుడిని ప్రశ్నించకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, 2వ భాగంలో మనం దేవుడి గురించి జ్ఞానం చేస్తున్నాం అంటే డోంట్ ఫెయిల్ టు బి ఎ ఫెయిత్ఫుల్, డోంట్ ఫెయిల్ టు బి ఎ ఫెయిత్ఫుల్ అనగా మన విశ్వాసాన్ని మనము జారవిడకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు మన విశ్వాసంలో జారిపోకూడదు. మన విశ్వాసంలో విఫలము కాకుండా మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 39వ అధ్యాయంలోనే 21వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుని బిడ్డలారా, మనము విశ్వాసంలో జారిపోకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మనం విశ్వాసంలో జారిపోకుండా ఉండితే దేవుడు మనకు తోడై ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. యెహోవా సన్నిధి మనకు తోడుగా ఉంటుంది
కనుక ఆ జైల్లో ఉన్నటువంటి యోసేపునకు ఏమి తోడుగా ఉన్నదంటే ఆయన సన్నిధి తనకు తోడుగా ఉన్నది. దేవుని సన్నిధి యోసేపునకు తోడుగా ఉన్నది కాబట్టి ఆ జైల్లో కూడా ఏం జరిగింది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, జైల్లో కూడా యోసేపు అభివృద్ధి చెందుతూ వచ్చినాడు. మిగతా ఖైదీలందరి కంటే అతడు ఒక ప్రత్యేకమైనటువంటి ఖైదీగా కనబడుచున్నాడు. అంతేకాకుండా ఖైదీలందరి మీద అతడు నాయకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఖైదీలందరిలో కూడా యోసేపు చేతులకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. నిజంగా దేవుడు బిడ్డలారా, ఏ తప్పు చేయకుండా మనం శ్రమ అనుభవించినప్పుడు మన ఆలోచనలు దేవుని ఆలోచనలాగా ఉన్నట్లయితే ఇదిగో దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనం మర్చిపోకూడదు. హెబ్రీ పత్రికలో ఆ భక్తుడైనటువంటి ఆ హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటని వెల్లడు కూడా మనం మర్చిపోదు. నిన్ను విడువను ఎడబాయును అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయాలి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఏ తప్పు చేయకుండా శ్రమ అనుభవించుచున్నటువంటి వారులారా, ఏ తప్పు చేయకుండా యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉండి శ్రమ అనుభవించుతున్నటువంటి వారులారా, మీకు దేవుని మాటగా ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాటగా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అలాంటి సందర్భాలలో ఏ తప్పు చేయకపోయినా మీరు శ్రమ అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నట్లయితే మీ విశ్వాసములో మీరు జార విడుచుకోవద్దు. మీ విశ్వాసాన్ని మీరు జార విడుచుకోవద్దు. మీరు విశ్వాసములో నిలిచి ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండును. దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండును. యెషయా గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి భాగమే కదా. ఒకసారి ఈ మాట నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుచున్నాను. యెషయా గ్రంథంలోనికి రండి. 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నీవు జలములలో దాటబడినప్పుడు నేను నీకు తోడై ఉందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు అవి కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడు బిళ్ళరా, దేవుని చిత్తానుసారముగా ఏ తప్పు చేయకుండా శ్రమ అనుభవిస్తున్నటువంటి వారుగా మీరు ఉన్నట్లయితే ఇదిగో దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుని సన్నిధి మీకు తోడై ఉంటుంది. అలాంటి సందర్భంలో దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటలు ఏమై ఉన్నాయంటే, దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాలు ఉన్నాయంటే, నువ్వు జలములలో పడి వెలుచున్నప్పటికీ, నువ్వు అగ్నిలో దాటి వెలుచున్నప్పటికీ అవి ఏమీ నిన్ను చేయవు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీ దేవుడైనటువంటి యెహోవా నిన్ను తోడుగా ఉన్నాడు. కనుక నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇదిగో ఏ తప్పు చేయకుండా మనందరికి తెలుసు కదా, షడ్రకు, మేషకు, అబేద్నెగోలైనటువంటి వారు ఏం తప్పు చేశారండి? వారు ఏ తప్పు చేయకుండానే అగ్నిగుండంలోనికి వారు త్రోయబడినటువంటి వారుగా కనబడుచున్నారు కదా. వారు విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలైనటువంటి వారు విశ్వాసములో జారిపోలేదండి. వారి ఎదుట శ్రమ ఉన్నదని తెలిసినప్పటికీ, వారు ఎదుట అగ్ని జ్వాలలు ఉన్నాయని తెలిసినప్పటికీ, వారి ఎదురుగా అగ్ని గుండం ఉన్నదనేటువంటి విషయము వారికి ఎరిగినప్పటికీ వారు విశ్వాసములో జారిపోలేదు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమేంటంటే, ముగ్గురుగా తోయబడినటువంటి వారితో నలుగురుగా దేవుడు వారితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజముగా దేవుని మాటలు వ్యర్థమని మీరు అనుకుంటున్నారా? ఇందాక 43వ అధ్యాయంలో మనం చదువులో కదా, అగ్నిగుండాన్ని వెలుచున్న అవి నేను కాల్చువాలనేటువంటి మాట షడ్రకు, మేషకు, అబేద్నెగో యొక్క జీవితంలో నెరవేర్చబడలేదా? వారు ఏ తప్పు చేయకుండానే అగ్నిలోనికి త్రోయబడినటువంటి వారుగా లేరా? మన జీవితంలో కూడా ఏ తప్పు చేయకుండా యెహోవాయందు భయభక్తులు కలిగి ఒకవేళ మన జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి శోధన మన జీవితంలో కలిగినప్పటికీ కూడా మన విశ్వాస విషయంలో మనము జారిపోకుండా ఉండగలిగినట్లయితే నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎంత గొప్ప ఆదరణ కలిగించేటువంటి మాటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క బంధకాలలో లేదు అంటే ఆ శ్రమలలో ఆ కష్టాలలో ఏమని చెప్పబడుతున్నదంటే నీకు సమాధానము దొరుకుతుంది. అనగా నువ్వు దేవుని కొరకు నీతిగా నిలబడగలిగినప్పుడు, విశ్వాసముగా నువ్వు నిలబడగలిగినప్పుడు, నీ విశ్వాసాన్ని నువ్వు పోగొట్టుకోకుండా నువ్వు ఉండగలిగినప్పుడు ఏమంటుంది 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం మనం చదువుకున్నప్పుడు మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. అనగా ఆ శ్రమలో నువ్వు చేయవలసింది ఏంటంటే నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా
దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుతారు. కనుక అలాగూ మనం జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. అలా యెహోవా కొరకు వారు ఆ షడ్రకు మేషకు అబేద్నెగోలు అయినటువంటి వారు, యోసేపు అనేటువంటి భక్తులైనటువంటి వారు దేవుని కొరకు ఎదురు చూసినారు కాబట్టి వారు విశ్వాసంలో జారిపోలేదు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుచున్నాను. నీకు కలిగినటువంటి శ్రమల్లో నువ్వు జారిపోతున్నావా? విశ్వాసంలో జారిపోతున్నావా? విశ్వాసంలో నువ్వు జారిపోతే నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. విశ్వాసంలో నువ్వు జారిపోతే నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. విశ్వాసంలో నువ్వు జారిపోకుండా నువ్వు దేవుని కొరకు నిలబడగలిగినట్టయితే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఆయన నిన్ను విడవడు, ఎడబాయనని నీతో చెప్తున్నాడు. అంతేకాకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే ఇదిగో ఆ అగ్ని జ్వాలల నుండి బయటకు వచ్చినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోల వలె నీ జీవితంలో కూడా ఆ శోధన నుండి దేవుడు నిన్ను పైకి తీసుకుని వస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనేటువంటి మాటలు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాం. కనుక యోసేపు కలిగినటువంటి జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితులు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఒకటి, మనము దేవుడిని ప్రశ్నించేటువంటి వారముగా ఉండకూడదు. రెండు, మన విశ్వాసంలో జారిపోకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మూడవ మాటగా ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవటిగా డోంట్ బౌ బిట్టర్నెస్, అనగా మీకు కలిగినటువంటి చేదు అనుభవానికి మీరు తలవంచవద్దు. మీకు కలిగినటువంటి ఈ శ్రమకు మీరు తలవంచవద్దు. మీకు కలిగినటువంటి వేదనకు మీరు తలవంచవద్దు. మీకు కలిగినటువంటి కష్టానికి మీరు తలవంచవద్దు. అలాంటి కష్టములకు ఎదురు నుండి ఆ దేవుని కొరకు మీరు నిలబడగలిగినట్లయితే చేదు అనుభవం ద్వారా దేవుడు ఒక తీపికరమైనటువంటి శుభవర్తమానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. లేదు అంటే ఒక చేదు అనుభవం తర్వాత దేవుడు కొన్ని ఆధిక్యతలు నీకు ఇస్తాడు. ఒక చేదు అనుభవం తర్వాత కొన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఏంటి అలాంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇలాంటి చేదు అనుభవాల్లో దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల చాలా స్పష్టంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని ఒక వాక్యాన్ని వింటున్నటువంటి వారులారా, ఆ శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఆ వేదనకు మీరు లొంగిపోవద్దు. ఆ బిట్టర్నెస్కి మీరు తలవంచవద్దు. ఆ చేదు అనుభవానికి మీరు తలవంచవద్దు. మరలా తిరిగి దేవుడు మీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ యొక్క కష్టాలలో కూడా నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి నేను యోసేపు గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. మూడో మాటగా డోంట్ బౌ బిట్టర్నెస్, చేదు అనుభవానికి మీరు తలవంచవద్దు. ఒకవేళ మీకు కలిగినటువంటి శ్రమ, మీకు కలిగినటువంటి వేదన, మీకు కలిగినటువంటి ఇబ్బంది, మీకు కలిగినటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా ఒకవేళ మీకు చేదు అనుభవాన్ని ఒకవేళ మిగిల్చినట్లుగా మనం చూసినట్లయితే, లేదంటే యోసేపు జీవితంలో కదండి ఇంత నీతిగా, ఇంత న్యాయముగా, ఇంత యథార్థముగా మరి పొతిఫర్ యొక్క గృహంలో తాను పెరిగినప్పటికీ తన జీవితంలో ఈ యొక్క చెరసాల అనుభవం అనేటువంటిది ఒకవేళ తనకు చేదు అనుభవంగా మనకు కనబడవచ్చు. కానీ ఆ చేదు అనుభవం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక లోబడినటువంటి వారు ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వస్తారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం ఒకసారి మరలా తిరిగి ఆదికాండంలోనికి వద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోసేపును దేవుడు ఏ విధముగా హెచ్చించినాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. కనుక ఏ విధముగా యోసేపును దేవుడు హెచ్చించినాడు అనేటువంటి విషయాన్ని ఒకవేళ మీరు చదవాలని ఆశపడినట్లయితే మీరు యోసేపు గురించినటువంటి విషయాలు ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనం నుండి మీరు చదివినట్లయితే, ఫరో దృష్టికి అతడు ఏ విధమైనటువంటి అతని సేవకుల దృష్టికి ఫరో దృష్టి ఎదుట అతడు చేసినటువంటి కార్యములు కానీ, లేదంటే ఫరో దృష్టికి, దేవుని దృష్టికి, అతడు సేవకుల యొక్క దృష్టికి అతడు ఎలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడుగా, అంతేకాకుండా 38వ వచనంలో అతడు తన సేవకులను చూసి ఇతర వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొలమానా అని ఫరోతో అనిపించుకున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోం. అంటే ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడుగా, ఫరో కలిగినటువంటి అనుభవాల్ని చెప్పడానికి ఎవరికి సాధ్యము కానప్పుడు దేవుడు యోసేపునకు
ఆ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడుగా యోసేపు కనబడుచున్నాడు కాబట్టి ఆ ఆత్మ వలనే ఆ ఫరో కలిగినటువంటి ఆ దర్శనాన్ని, ఆ కళ యొక్క భావాన్ని చెప్పగలిగినాడు కాబట్టి యోసేపును దేవుడు మరలా తిరిగి హెచ్చించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఎంతగా దేవుడు తనను హెచ్చించినాడంటే తన జీవితంలో దేవుణ్ణి స్తుతించగలిగినంత రీతిగా మరలా యోసేపును దేవుడు హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఐగుప్తు దేశం మీద యోసేపును ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే యోసేపు వలన ఇశ్రాయేలు వంశం అంతా కూడా పోషించబడడానికి దేవుడు సహాయం చేసినాడు. చూడండి దేవుడు ఎలా పోషించినాడు యోసేపు నుండి అంటే మనము ఆదికాండము 50 అధ్యాయంలో ఈ మాట మనం చూడగలిగితే 50 అధ్యాయం 20 వచనాన్ని నేను చదవాలని ఆశపడుచున్నాను. ఈ మాట మీరు చదవండి. ఆదికాండము 50 అధ్యాయం 20 వచనంలో, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిద్దరు కానీ నేటి దినముల వరకు జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించినాడు. అనగా ఒకవేళ సహోదరులైనటువంటి వారు, యోసేపు సహోదరులైనటువంటి వారు, అన్నదమ్ములైనటువంటి వారు కీడు చేయాలని యోసేపును తలంచినారు. కానీ ఇప్పుడు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్నటువంటి యోసేపు ఏమంటున్నాడు అంటే తన అన్నదమ్ములతో చెప్తున్నటువంటి మాట, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించినారు కానీ ఇదిగో ఆ కీడు వెనుకల దేవుడు ఎలాంటి గొప్ప స్థితిని దేవుడు నాకు అనుగ్రహించినాడంటే నా వలన ఈ దినము అనేక మంది మనుషులు బ్రతుకున్నట్లుగా దేవుడు నన్ను హెచ్చించినాడు అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. కనుక జీవితంలో కలిగేటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకవేళ అవి దేవుని చిత్తానుసారముగా మన జీవితంలో కలిగినప్పుడు వాటికి మనం తల వంచాలి, వాటిని మనము దేవుని చిత్తముగా భావించాలి. దేవుని ఉద్దేశాన్ని సఫలం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండగలిగినట్లయితే యోసేపును హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా హెచ్చించడానికి దేవుడు ఆశపడుచున్నాడు. చివరిగా నీ కలలను దేవుడు నెరవేరుస్తాడు. అనగా నీ కలలను దేవుడు నెరవేర్చాడంటే నీ ఆశలను దేవుడు నెరవేర్చాడు, నీ కోరికలను దేవుడు నెరవేర్చాడు, నీ ఉద్దేశాలను దేవుడు నెరవేర్చాడు. నువ్వు శ్రమలో దేవుడి కొరకు విశ్వాసముతో నిలబడగలిగినప్పుడు, చేదు అనుభవాల్లో కూడా దేవుని యందు విశ్వాసముతో నువ్వు బ్రతకగలిగినప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థానం ఉంచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆశపడుచున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు వలె నీ జీవితంలో శ్రమ కలిగినప్పటికీ నువ్వు దేవుని యందు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, విశ్వాసములో జారిపోకుండా నువ్వు జీవించగలిగినట్లయితే దేవుడు నిన్ను కూడా హెచ్చించడానికి ఆశపడుచున్నాడు. అట్టి రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఏ తప్పు చేయకుండా శ్రమ అనుభవించుతున్నటువంటి మీకు ఈ మాటలు ఆదరణ కలిగించాలని దేవుని సేవకుడికి ఈ మాటలు మీకు అందించుతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభు, మా జీవితంలో కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా మేము మీ యందు భయభక్తులు కలిగి జీవించినప్పటికీ కొన్ని శ్రమలు మా జీవితంలో వస్తాయి ప్రభా. అది యోసేపు జీవితం ద్వారా మీరు మాకు చూపించినారు. అయినప్పటికీ మా విశ్వాసంలో మేము జారిపోకుండా, ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయని మేము మిమ్మల్ని ప్రశ్నించకుండా, అర్థం చేసుకోలేనటువంటి వారముగా కాకుండా వీటి వెనుకల దేవుని చిత్తం ఉన్నదనేటువంటి విషయాన్ని మేము అర్థం చేసుకోగలిగినట్లయితే యోసేపును మీరు ఎలా విడిపించినారు, తిరిగి ఎలాగూ ఫరోను ప్రభా ఇదిగోనైనా ఫరో స్థానము తర్వాత అంతటి స్థానాన్ని మీరు ఎలాగూ యోసేపునకు అనుగ్రహించినారు. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ప్రభా ఇదిగోనైనా యోసేపుకి ఇచ్చినాడు కదా ప్రభా. అలాగే మాకును మా జీవితాలలో మేము శ్రమ కలిగినప్పుడు మా విశ్వాసంలో మేము జారిపోకుండా మేము ఉండగలిగినటువంటి ఆ స్థితిని, ఆ బలమైన విశ్వాసాన్ని మీరు మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వివాహ ప్రకటన ఉన్నది. దయతో సంఘం అంతా కూడా ఆలకించాలని మనం చూస్తాం. విశాఖపట్నము మల్కాపురం గ్రామ కాపురస్తులను యునైటెడ్ సంఘ సభ్యులు అయిన శ్రీ కేదాసి నాగరాజు గారి ప్రథమ కుమార్తె కేదాసి స్వరూపకులు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణస్తులు, కాకినాడ కాపురస్తులను క్రేగ్ ఇమానుయేల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులు అయిన శ్రీ పరాకులం ఎలీషా బాబు గారు నేటు గారి కనిష్ట కుమారుడు పరాకులం మనోహరకుడు ఈ సంవత్సరం అనగా 2021 సంవత్సరము సెప్టెంబర్ నెల 1వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటలకు క్రేగ్ ఇమానుయేల్ బ్యాప్టిస్ట్ చర్చి నందు క్రేగ్ బ్యాప్టిస్ట్ ఇమానుయేల్ చర్చి కాకినాడ నందు
రెవరెండ్ టి పుల్లయ్య గారిచే పరిశుద్ధ వివాహం జరగడానికి పెద్దలు నిశ్చయించినారు. కావున వీరిరువురు యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారాలతో వివాహంలోపు తెలియచేయవలను ఇందు మూలముగా తెలియచేయుచున్నాం కనుక ఇది మొదటి ప్రకటనగా భావించాలని మనం చేస్తాం. మంచిదండి. మన సంఘంలో కొంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ వీర్రాజు గారు, బెన్ని ఎడ్విన్ గారు, సి జాన్సన్ గారు, ఏ మరియమ్మ గారు, జెస్సీ నెల్సన్ అమ్మ గారు, అలాగే మోహన్ రావు గారు, వీరు అన్యులు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుచున్నారు. వారి కొరకు ప్రార్థించాలని ఆశపడుచున్నారు. అలాగే అనారోగ్యమును గురయ్యి హాస్పిటల్లో ఉండి మరి డిశ్చార్జ్ అయ్యి గృహంలో ఉన్నటువంటి బిడ్డలు వారి కొరకు ప్రార్థించేమని అడిగి ఉన్నారు కాబట్టి వారికి జ్ఞాపకం చేసుకుందాం. మరి బేబీ ప్రిన్సీ, అలాగే మాస్టర్ రోలి, డాటర్ ఆఫ్ అండ్ సన్ ఆఫ్ పి విజయ్ కుమార్ గారు, వీరి కుమార్తె కొద్దిగా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో జాయిన్ అయ్యి తిరిగి క్షేమంగా వచ్చినారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. వారి కొరకు మనం ప్రార్థించేద్దాం. అలాగే సంపూర్ణమైనటువంటి స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగిన వారు ఉన్నారు. ఏపీఎస్పి సాల్మన్ రాజు గారు, పి విజయ్ కుమార్ గారు, మాధురి జోసఫ్ గారు, పాస్టర్ వీరయ్య గారు. వీరే కాకుండా చాలామంది దగ్గు, జలుబు, జ్వరాలు, విష జ్వరాలతో బాధపడుచున్నటువంటి వారు ఉన్నారు. వారి కొరకు ప్రార్థిస్తాం. అలాగే తాడు వేవ్ వస్తుందని మరి అంటున్నారు. అలాంటి వేవులు ఏమి రాకుండా తిరిగి మన సంఘాన్ని దేవుడు పునరుద్ధరించి దేవుని సన్నిధిలో మనం అందరం కూడుకునేలాగున దేవుడు మనకి సమయం ఇచ్చేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో యోసేపును గురించినటువంటి విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేసినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన కూడికలో ఈ మాటలు వినిచున్నటువంటి మా విశ్వాస కుటుంబాలలో ఎవరైనా ప్రభా మరి ఏ తప్పు చేయకుండా శ్రమపడుచున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆదరణ నిమిత్తమే ఈ మాటలు వారికి అందించబడినవి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. వారిని ఆదరించండి, ఓదార్చండి. ఆ శ్రమ తర్వాత, చేదు అనుభవం తర్వాత యోసేపును ఎలాగ హెచ్చించినామో అలాగే మమ్మలను కూడా మీరు హెచ్చిస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఇదిగో మా యునైటెడ్ సంఘాలు బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ దినము ప్రభా ఇదిగోనైనా మా బ్రాంచ్ చర్చ్, యునైటెడ్ చర్చ్ మరి పెదముషిరివాడలో ప్రభా మరి 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఆరాధన జరుగుతున్నటువంటి సందర్భాన్ని బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సంఘాన్ని మీరు దీవించండి. ఆ సంఘానికి వచ్చినటువంటి ప్రతి విశ్వాస కుటుంబాన్ని, అక్కడ పరిచయం చేస్తున్నటువంటి మరి సేవకులు రెవరెండ్ బి సూర్యపాల్ గారు, వారి కుటుంబాలు బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, అనేక ఆత్మలను సంపాదించడానికి అదిగోనైనా మా సంఘము ఒక సాధనము ఉండడానికి మీరు సహాయం దయచేయండి. అలాగే మా సంఘము కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎవరైతే పుట్టినరోజులు, అలాగే ఈ దినం ఎవరైతే వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకుంటున్నారో, ఈ దినం ఎవరైతే ప్రత్యేక దినాలు జరుపుకుంటున్నారో, మరి సంతోషముగా జరుపుకుంటున్నటువంటి ఆ బిడ్డలందరి జీవితాల్లో ప్రభా ఇదిగోనైనా మీరు వారి సహాయం దయచేయండి. ఈ వారం అంతట్లో కూడా అటు వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరొక నూతన సంవత్సరాన్ని వారి జీవితంలో మీరు దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే ఎవరైతే ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, బాధల్లో, శ్రమల్లో, అప్పుల్లో ప్రభా ఇదిగోనైనా ఉన్నారో వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ఇదిగోనైనా వారి సమాధానమును, సంతోషమును, ఆరోగ్యమును మీరుగా దయచేయండి. అలాగే ఎవరైతే బాధపడుచున్నారో ప్రభా జ్వరాల చేత బాధపడుచున్నారు, జలుబుల చేత, దగ్గుల చేత, విష జ్వరాల చేత బాధపడుచున్నారు వారందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. అంతేకాకుండా కరోనాకు బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎవరు ప్రభా ఇదిగోనైనా తాడువే వస్తుందని అంటున్నారు. ప్రభా ఇదిగోనైనా దానివల్ల ఆరాధనలకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రభా తిరిగి మరలా తొందరలోనే మా సంఘము తెరవబడినట్టుగా మీరు సహాయం దయచేయమని కూర్చోండి. ఎవరైనా కరోనా బారిన పడి ప్రభా అనారోగ్య పరిస్థితిలో ఎవరైనా మా సంఘ బిడ్డలు ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచమని కోరుచున్నాం. ఇదివరైనా మా సంఘంలో కొంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వీర్రాజు గారిని బట్టి, బెల్లి ఎడ్విల్ గారిని బట్టి, జాన్సన్ గారిని బట్టి, మరియమ్మ గారిని బట్టి, జెస్సీ నెల్సన్ గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వీరు దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుచున్నారు. వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అలాగే బేబీ ప్రిన్సీ బట్టి, మాస్టర్ రోలీని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారు మీరు ముట్టి స్వస్థపరిచి మరి గృహములకు హాస్పిటల్ నుంచి తిరిగి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. అలాగే సంపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థించమని అడిగిన వారు ఉన్నారు ప్రభా. ఏపీఎస్పి సాల్మన్ గారిని బట్టి, అలాగే విజయ్ కుమార్ గారిని బట్టి, మాధురి జోసఫ్ బట్టి, మాస్టర్ వీరయ్య గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం.
వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతలు మీరుగా దయచేయమని కోరుచున్నాం. అలాగే మా సంఘ బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నారు ప్రభా. చదువుల నిమిత్తమే వెళ్ళిన వారు ఉన్నారు, ఉద్యోగాల నిమిత్తమే వెళ్ళినటువంటి వారు ఉన్నారు, ఎవరు ఏ ఉద్దేశాలతో వెళ్ళినప్పటికీ పనుల నిమిత్తం వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరుగా వారికి సహాయములు దయచేయమని ప్రభా. నీ కృప, నీ సన్నిధి, నీ తోడు, నీ కాపుదల, మీ క్షేమము మా సంఘం అంతటికి కూడా దయచేయమని, మా సంఘ నాయకత్వాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం, మా సంఘ యవనస్తులను బట్టి మీకు వందనాలు స్తుతులు, స్త్రీల సమాజాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రం, సండే స్కూల్ బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరును గాక. మరి ఇది ఆహారం వీడు మాకు దయచేయండి, మా ఎడల తప్పు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ఎడల రుణములు చేసిన వారిని మీకు క్షమించులాగా మీరు సహాయం దయచేయండి. శోధన కాక కీడులు తప్పించండి. ఇది కనుక రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ యొక్క నీళ్ళ సహవాసం ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం సదాకాలము దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము, మహిమీదా రుమ్మరించుము దేవా, ప్రమ్మర ప్రేమ వర్షం రుమ్మరించుము దేవా.